This is Dr. Pooja Priyanka working at Cell Health. ఇవాళ మనం పిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే బెడ్ వెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా చిన్ని తప్పిదంగా కనిపించే ఈ సమస్య ఎంతో మంది పిల్లల్లో భయాన్ని, సంకోచాన్ని కలుగజేస్తుంది. నిద్రలోనే మూత్ర విసర్జన చేయడం పిల్లలకే కాకుండా పేరెంట్స్ కి కూడా ఆందోళన కలుగజేస్తుంది. కానీ ఇది ఒక ఆరోగ్య సమస్య. దీన్ని చిన్న చూపు చూడడం కాకుండా దాంట్లో ఉన్న కారణాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో మనం బెడ్ వెట్టింగ్ కి గల కారణాలు అండ్ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అండ్ పిల్లలకి ఎలా మద్దతుగా ఉండాలో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. బెడ్ వెట్టింగ్ కి గల కారణాలు. కొంతమంది పిల్లల్లో బ్లాడర్ అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళలో ఏంటంటే బ్లాడర్ అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వకపోవడం వలన వీళ్ళు మూత్రాన్ని ఎక్కువసేపు నిల్పలేరు. ఇలాంటి వాళ్ళు నైట్ టైమ్ నిద్రలోనే బెడ్ మీదనే యూరిన్ చేసేయడం అనేది గమనిస్తాం. ADH అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం. ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అన్నమాట. శరీరంలో ఈ హార్మోన్ అనేది మనకి మూత్రం ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. కొంతమంది చిన్న పిల్లల్లో రాత్రిపూట ఈ ADH తక్కువగా రిలీజ్ అవుతుంది. సో వీళ్ళలో మూత్రం ఎక్కువ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మూడో కారణం వచ్చేసి గాఢ నిద్ర. కొంతమంది పిల్లలు చాలా గాఢ నిద్రలో ఉంటారు. ఈ గాఢ నిద్ర కారణంగా వాళ్ళు బ్లాడర్ ఫిల్ అయింది అనే ఫీలింగ్ వాళ్ళకి కలగదు. ఇలాంటి వాళ్ళు కూడా నిద్రలోనే బెడ్ మీదనే యూరిన్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ నాలుగోది వచ్చేసి హెరిడిటరీ. కుటుంబంలో ఎవరికైనా పేరెంట్స్ లో ఎవరికో ఒకరికి ఇలాంటి అలవాటు ఉన్నప్పుడు అసహజంగా పిల్లల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే భావోద్వేగమైన ఒత్తిడి. వాళ్ళు మానసికంగా ఏదైనా ఒత్తిడి ఫీల్ అవుతున్నా, లైక్ వాళ్ళు స్కూల్లో ఎలాంటి స్ట్రెస్ ఏదైనా ఫేస్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళకి కొత్తగా ఒక తమ్ముడు ఆ చెల్లి పుట్టినప్పుడు కూడా వాళ్ళు మానసికంగా కొంత స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళలో కూడా బెడ్ వెట్టింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్స్టిపేషన్. ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో రెక్టమ్ లో ఈ ఫీసిస్ ఏదైతే ఉందో స్టూల్స్ అనేవి అలానే ఉండిపోయి ఆ రెక్టమ్ యొక్క వెయిట్ మన బ్లాడర్ మీద కంప్రెస్ అవుతూ ఉంటుంది. వాళ్ళలో కూడా బెడ్ వెట్టింగ్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేసేయడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అక్కడ మంట అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ కారణాల వల్ల వాళ్ళకి నైట్ టైం యూరిన్ అనేది బెడ్ మీదనే చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అండ్ అలాగే నాడి సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళలో ఇది చాలా అరుదుగా చూస్తాం. ఎక్కువగా పెద్దవాళ్ళలో, ముసలి వాళ్ళలో ఇది మనం గమనిస్తాం. సో ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా బెడ్ వెట్టింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలా బెడ్ వెట్టింగ్ ఉన్న వాళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? పిల్లలకి ఒక డైలీ బెడ్ టైం రొటీన్ అనేది అలవాటు చేయాలి. సో అలా అలవాటు చేసినప్పుడు వాళ్ళ బాడీ అనేది కామ్ గా, కన్సిస్టెంట్ గా ఒక టైం స్కెడ్యూల్, స్లీప్ స్కెడ్యూల్ కి వాళ్ళు అలవాటు పడతారు కాబట్టి వాళ్ళ నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం డెవలప్ అయ్యి బ్లాడర్ కంట్రోల్ కి అది హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళలో వాటర్ ఇంటేక్ అనేది లిమిట్ చేయాలి. వీళ్ళకి మనం పగలు ఎక్కువ వాటర్ తాగి ఈవినింగ్స్ తక్కువ వాటర్ తాగమని చెప్పాలి. సో ఎస్పెషల్లీ 6-7 తర్వాత వాళ్ళు వాటర్ అనేది లిమిట్ చేసుకుంటే అది వాళ్ళకి సహాయపడుతుంది. పిల్లలకి మనం డేలో ప్రతి 2 to 3 అవర్స్ కి బెడ్ టైం అయ్యేదాకా టాయిలెట్ వెళ్ళడం అనేది అలవాటు చేయాలి. అలాగే వేకింగ్ టెక్నిక్ అంటే పిల్లలు పడుకున్న 1 గంట 2 గంటల తర్వాత వాళ్ళని స్లోగా లేపి వాళ్ళని వాష్రూమ్ కి వెళ్ళడం అనేది మనం చేస్తూ ఉండాలి. దీనివల్ల వాళ్ళకి బ్రెయిన్ కి, బ్లాడర్ కి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ఉంటే అది మనం తగ్గించడానికి అది ఓవర్కమ్ చేసుకోవాలి. బికాస్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బెడ్ వెట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ చిన్న చిన్న టిప్స్ పేరెంట్స్ గా మనం పిల్లలకి నేర్పిస్తూ అండ్ వాళ్ళ డయటరీ మోడిఫికేషన్ కూడా చేసుకోవాలి. సపోజ్ బ్లాడర్ ఇరిటెంట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, కెఫిన్ కానీ, చాక్లెట్ అండ్ కూల్ డ్రింక్స్, సిట్రస్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్, ఇట్లా బ్లాడర్ ని ఇరిటేట్ చేసే ఫుడ్స్ అనేవి తగ్గించి బ్లాడర్ హెల్త్ కి ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో బనానా, క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇట్లాంటివి అండ్ వాళ్ళు తాగగలిగితే గోరువెచ్చని పాలల్లో జాజికాయ పొడి వేసి వాళ్ళు తాగగలిగితే అది కూడా ఇస్తే ఇవన్నీ మన బ్లాడర్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ముఖ్యంగా పేరెంట్స్ గా మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలకి బెడ్ వెట్టింగ్ అలవాటు ఉన్నప్పుడు దాన్ని బ్లేమ్ చేసి వాళ్ళని ఎక్కిరించడం ఇట్లా కాకుండా వాళ్ళకి ఇమోషనల్ గా అదొకటి సపోర్ట్ చేయాలి. బికాజ్ వాళ్ళలో బ్లాడర్ అనేది కంప్లీట్ డెవలప్ అవ్వకపోవడం వలన అదొక ఆరోగ్య సమస్య లాగా వచ్చింది తప్ప వాళ్ళు కావాలని చేసేది కాదు. కాబట్టి సో వాళ్ళని బ్లేమ్ చేయకుండా వాళ్ళని మనం ఇమోషనల్ గా సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి, లైక్ ఆయుర్వేదిక్ రెమెడీస్, శంఖ పుష్ప సిరప్ అని, లేకపోతే అశ్వగంధ, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అయ్యి బ్లాడర్ హెల్త్ డెవలప్మెంట్ కి అది హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి
బెడ్ వెట్టింగ్ అయితే వస్తుందో వీళ్ళలో క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకుంటే అది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఏవైతే కొన్ని టిప్స్ చెప్పానో అవి చేసుకుంటూ ఇట్లా డయటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఇమోషనల్గా సపోర్ట్ చేస్తే పిల్లల్లో మనం ఈ బెడ్ వెట్టింగ్ అనేది తగ్గించవచ్చు. బట్ ఎప్పుడు మనం డాక్టర్ని కలవాలి అంటే 7 years దాటాక కూడా పిల్లల్లో ఈ బెడ్ వెట్టింగ్ అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి బెడ్ వెట్టింగ్ అనేది ఏమీ లేదు బట్ సడన్గా స్టార్ట్ అయింది అనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.